బ్రేకింగ్ న్యూస్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో మైనర్ బాలికపై అత్యాచారం ఘటనపై గ్రామస్తులు భగ్గుమన్నారు. 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే విషయం తెలుసుకుని బాలిక పేరెంట్స్ నిందితుడిని చితకబాదారు. అతని ఇంటికి పెట్రోల్ పోసి నిప్పట్నించారు. ఆ వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీస్ బలగాలు మోహరించాయి. లక్కనే బడికి పోయి వచ్చింది. అదే వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదు కదా, వాళ్ళ ఆయన ఇద్దరు హాస్పిటల్కి పోయినారు. మా అమ్మ వస్తుంది కదా పాలు తాగుతుంది రోజని, మన గోపాల్ రెడ్డి వాళ్ళ ఇంటికాడ పాలు తీస్తారు సార్. వాళ్ళ అమ్మకి చిన్న సందు అది, రోజు లక్కనే పాలు లేనికి పోయింది. ఆ పిల్లోడు వచ్చి చేయి పట్టుకున్నాడు సార్. ఆ పాప అరిచింది, నేను పోయినా సార్ దేనికొని పారిపోయినాడు. ఇది సార్ జరిగింది. మేము మళ్ళీ ఆడే అంట్లు తోముతుంటే మా అక్క కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆ పాప పాలకి పోయినది. పాలకి పోయింటే వాడు ఇక్కడి నుండి ఉరుకుతున్నాడు. ఉరికి కరెక్ట్ సందులో ఎదురైనారు ఎదుట మొదట. ఆ పాప గోడ దగ్గరికి ఇట్లా చేయి పెట్టుకుంది. ఆ చేయి పెట్టుకున్నప్పుడు చెయ్యి ఇగ్గుకున్నాడు వాడు. చెయ్యి ఇగ్గినప్పుడు ఆ పాప ఇది ఇసురు కొట్టింది. అరుచుకుంటాలకి మేము ఉరికినాం సార్. వాడు పారిపోయినాడు అట్లే. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో జరిగిన ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, నిందితుడు పరారైనట్టు తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని పట్టుకున్నారా? బాధిత కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? కర్నూలు జిల్లా దేవనకొండ మండలం చెల్లెల్చెల్మ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మైనర్ సంబంధించిన బాలికపై ఒక కామందుడు అత్యాచారానికి పాల్పడినటువంటి ఘటన కలకలం రేపింది. అయితే అదే గ్రామానికి చెందినటువంటి ఓ మైనర్ బాలిక తమ స్కూలు నిమిత్తం స్కూలు ముగిసిన తర్వాత పాలకని వెళ్ళినటువంటి సందర్భంలో కామందుడు అమ్మాయి మీద కన్నుపడడం జరిగింది. అమ్మాయి వస్తున్నటువంటి క్రమంలో ఏదైతే తమ గ్రామంలో ఇరుకుగా ఉన్నటువంటి ఆ సందులో పాగా వేసి అమ్మాయిని బలవంతంగా కూడా పట్టుకొని అత్యాచారానికి పాల్పడినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క ఘటన జరిగిన తర్వాత దాదాపుగా 35 సంవత్సరాలు ఉన్నటువంటి వెంకటేశ్వరుని అదే తమ గ్రామంలో ఉండే బంధువులు కూడా అందరూ దేహశుద్ధి చేశారు. అక్కడి నుండి నిందితుడు పరారైనట్లుగా కూడా తెలుస్తుంది. అదే ఉన్నటువంటి తమ బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ కామాంధుడు ఇంటికి పెట్రోల్ పోసి కూడా తగలబెట్టినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అదే సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడంతో హుటాహుటిన ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకోవడం జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు కూడా స్థానికంగా ఉండే దేవనకొండ పోలీసులు కావచ్చు, పత్తికొండ, ఇటు కోడుమూరు 3 పరిసర ప్రాంతాల్లో ఉండే పోలీసులు పెద్ద ఎత్తున గ్రామంలో మోహరించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున బాలిక సంబంధించినటువంటి బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. మైనర్ సంబంధించిన బాలిక మీద ఇలాంటి ఘటనకు పాల్పడడం చాలా బాధాకరం, తమకు న్యాయం జరగాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే అబ్స్కాన్ లో ఉన్నటువంటి ఎవరైతే ఈ కామాంధుడుగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు ఎవరైతే ఉన్నారో పరారీలో ఉన్నారో పోలీసులు కూడా రాత్రి నుండే గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే చూడాలి దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్తారనే అంశానికి సంబంధించి. ఇప్పటికే సర్వత్రా తమ బంధువులు కావచ్చు లేదా ఆ గ్రామంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆ యొక్క కామందుడిపై గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి. పోలీసులు ఎప్పుడు సెన్సిటివ్ గా ఉండేటటువంటి ఆ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ విలేజ్ సరౌండింగ్ లో ఎప్పుడు నిత్యం ఫ్యాక్షన్ ఉంటుంది. అలాంటి గ్రామంలో ఇబ్బందులు గురి కాకుండా పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మైనర్ సంబంధించినటువంటి బాలిక కావడంతో పోక్సో సంబంధించినటువంటి యాక్ట్స్ నమోదు చేసి బాధితునికి కఠినంగా శిక్షించాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.